ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీశైలం జలాశయం పుడికపై హైడ్రోగ్రాఫిక్ సర్వే. మరోసారి నీటి నిల్వను నిర్ధారించనున్న కేంద్రం. చిలకలూరిపేటలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. గణపవరంలోని తులసివనం వృద్ధాశ్రమంలో అన్నదానం. అనంతపురం జిల్లా కృష్టిపాడులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పాఠశాల ప్రాంగణంలో వారంతా కలిసి సరస్వతి విగ్రహం ఏర్పాటు. పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తేనన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్లాస్టిక్ నియంత్రణలో జాగృతి కృషి అభినందనీయమంటూ ప్రశంసలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తేనని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివర్ణించారు. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గణేష్ చతుర్థి సమీపిస్తున్న నేపథ్యంలో పర్యావరణ హిత మట్టి గణపతుల వినియోగం ఆవశ్యకతపై వనస్థలిపురంలోని రామాలయంలో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ప్రతిమలు మట్టితో తయారు చేసిన వాటిని వినియోగించడం అనివార్యమన్నారు. అప్పుడే భావితరాలకు మేలు చేసిన వారవుతామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు భావన శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం భావన శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ తరఫున 12 ఏళ్లుగా ఎన్నో పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఇందుకు చేయూత ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, స్ఫూర్తి సేవా సంస్థ నిర్వాహకులు కులిశెట్టి సంజయ్ కుమార్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు వేములయ్య గౌడ్, జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. భూమాత బిడ్డను మట్టి నాకు శరీరాన్నిచ్చింది, నీరు నాకు రక్తాన్నిచ్చింది, గాలి నాకు శ్వాసనిచ్చింది, అగ్ని నాకు ఆయువునిచ్చింది, ఆకాశం నాకు ఆలోచననిచ్చింది. ఈ పంచభూతాల నుండి పుట్టిన నేను వాటిపైనే ఆధారపడుతున్నా నేను తిరిగి వాటికి ఏమివ్వగలను? వాటిని కాపాడుతూ జీవించడం తప్ప ఈరోజు కలుషితం చేయకుండా నా పిల్లలకు కాలుష్యం లేని సమాజాన్ని అందిస్తానని బాధ్యత గల పౌరుడిగా జీవిస్తానని సమాజ శ్రేయస్సుకు పాటుపడతానని పుడమి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రానున్న వినాయక చవితి పర్వదినాన్ని నేను నా కుటుంబం తాగే నీటిని కలుషితం చేయనని మట్టి విగ్రహంతోనే పండగ జరుపుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భూమాత, జై భూమాత, జై గోమాత, జై గోమాత, జై భారత్ మాత, జై భారత్ మాత. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. జనసేన పార్టీ నేత తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత బొప్పూడిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చిరంజీవి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత గణపవరం గ్రామంలోని తులసివనం వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మునీర్ బాషా, వెంకట్, రామసుబ్బారావు పాల్గొన్నారు.
వాయిస్ ఇస్తావా? ఇక్కడ ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క 66వ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట జనసేన పార్టీ మరియు అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వారు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంచడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు సుమాని అంతలా అందరూ ఫోటో మీరు కొంచెం యువతలు డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని డిజిటల్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యం ప్రసాద్ తెలియజేశారు. ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించిన డిజిటల్ మీడియా అసోసియేషన్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్రిడేషన్తో సంబంధం లేకుండా జర్నలిస్టు అందరూ సమానమేనన్నారు. డిజిటల్ మీడియా అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా లోకేష్, జిల్లా అధ్యక్షుడిగా సత్యం ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎంజీఆర్, ఉపాధ్యక్షుడిగా కృష్ణమూర్తి, నరేష్, కోశాధికారిగా కుమార్, చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా జయకుమార్, అన్ని మండలాల ఇన్ఛార్జీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్ట్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు డిఎంఏ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనియన్ ద్వారా మన జిల్లాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫైబర్ ఛానల్స్ కానీ, డిజిటల్ మీడియా ఛానల్స్ కానీ, లేదా వెబ్సైట్స్ కానీ, లేదా కొన్ని యాప్ల్లో పనిచేసే జర్నలిస్ట్ అందరికీ కూడా వారి వారి సమస్యలపైన అధికారులతో సామరస్యంగా చర్చించి వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యూనియన్లో సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే, డిజిటల్ మీడియా ఛానల్ అందరూ కూడా ఏకం కావాలి. రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా ఒక శక్తిగా మారబోతోంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైబర్ ఛానల్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ ఛానల్ని మరింత విస్తృతం చేస్తుంటే అన్ని యూట్యూబ్ ఛానల్ కానీ, మిగిలిన ఇతర ఛానళ్ళు కానీ ఈరోజు డిజిటల్ మీడియా ఛానల్గా మారి ఫ్యూచర్లో ఒక శక్తివంతమైన ఛానల్గా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యూనియన్లో జాయిన్ కావాలని, జిల్లాలో ఉన్న డిజిటల్ మీడియా అసోసియేషన్ను బలపరచాలని కోరుకుంటున్నాను. త్వరలోనే దీనిపైన ఈ అసోసియేషన్ని మనం రిజిస్టర్ చేసి జిల్లా అధికారులని, కలెక్టర్ కానీ, ఎస్పీని కానీ, ఇతర అధికారులందరినీ కలిసి మన సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ అధికారులు నిర్వహించే ప్రెస్ మీట్లో మనకు అవకాశం ఉంది. దీంతోపాటు మనం చేసే ప్రతి పని ప్రతి అధికారికి చేరుతుంది. మనం ఒక అధికారి పైన కానీ, లేదా ఒక ప్రతిపక్ష నాయకుడు లేదా అధికార పక్ష నాయకుడు ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని ఎత్తి చూపిస్తే అధికారులు దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా ఈరోజు ఈ మీడియా అసోసియేషన్ని మనం బలపరుస్తాం. అనంతపురం జిల్లా కృష్టిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1999లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఒకే చోటికి చేరుకున్నారు. 27 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ రెడ్డి, ఓబుల్ రెడ్డి, రాజు, ఓబన్న, నబీ రసూల్ పాల్గొన్నారు.
ఐదు ఇచ్చినాం ఆవేశపడద్ది అన్ని కొద్దిగా స్లోగా అయిపోయినా లైటింగ్ వస్తుందా చెప్పాలా నీకోసం లైవ్ పెడతాను అంతగా ఇస్తారా ఇప్పుడు తీసుకొని రోడ్ చంపి ఓకే రైట్ సీరియస్ ఉంటాను మేడం నవ్వాలి మేడం ధ్రువం దేవుని అగస్త్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం కొట్టు దాని కొట్టు నువ్వు మెడికల్ కొట్టు కింద పడుతుంది అది కుంకుమ పసులు కుట్రా కట్టి కుట్టు ఆనే పెట్టు పసుపు కుంకుమ పెట్టు ఈయన పెట్టు బాబు 101 టెంకాయ కొట్టినట్టు పక్కరా మళ్ళీ ఏడవతానా రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సీతక్క తన నివాసంలో రాఖీలు కట్టారు. ఆమె వెంట మహిళా నాయకురాలు నేరెళ్ల శారద తదితరులు ఉన్నారు. కింద పడింది తీసుకోరా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెం గ్రామం శివారులో మిషన్ భగీరథ పైప్లైన్ వాల్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో నీరు వృధా అవుతోంది. దాదాపు 10 అడుగుల మేర పైకి ఎగిసిపడుతోంది. నీరు వృధాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్లో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తనకు రాఖీ కట్టిన హుజురాబాద్ జెడ్పీ చైర్మన్ 4 మండల మహిళా ప్రజాప్రతినిధులను ఆశీర్వదించారు. మంత్రి వెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఉన్నారు. రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా ఎంతో ఆనందంగా అన్నా చెల్లెలు, చెల్లె అన్న అనుబంధానికి ప్రతిరూపం ఈ రక్షాబంధన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ యొక్క అనుబంధాన్ని గుర్తు చేస్తూ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మరి ఇంకా బాగా పెంచే విధంగా ఈ రక్షాబంధన్ మరి వాళ్ళ ఆత్మీయతలను, ఎన్నో జ్ఞాపకాలను, కొత్త అనుబంధాలను ఈరోజు మనందరం కూడా కలుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు హుజురాబాద్లో కూడా రక్షాబంధన్లో భాగంగా మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా
నాకు మరియు మన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు సతీష్ గారికి ఇవాళ ఎంతో ఆనందోత్సాహాల మధ్య చాలా సంతోషంగా ఈ రాఖీ పండగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మా చెల్లెళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను, మంచి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మా రాష్ట్ర అక్కా చెల్లెలందరి తరఫున, ముఖ్యంగా ఈరోజు రాఖీ కట్టినటువంటి మా అక్కా చెల్లెలందరి తరఫున నేను భగవంతుడిని ప్రార్థిస్తూ మరి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ అనుబంధం మరింత బలపడుతుంది. ఎల్లవేళలా ఈ రకమైనటువంటి అనుబంధం ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని చెప్పి నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంత ఆత్మీయమైనటువంటి అనుబంధం అంటే అన్నా చెల్లెల అనుబంధం అనేటువంటిది అది వెలకట్టలేనటువంటిది. ఈ అనుబంధానికి దానికి మనం ఏ రకంగా కూడా కొలమానం అనేటువంటిది ఉండదు. రానక్క గారికి, అదేవిధంగా సికందర్ రాజకీయ గారికి, మున్సిపల్ చైర్మన్ హుజరాబాద్ అండ్ భవానీ అక్క గారికి, చంద్రకొండ వీళ్ళంతకుంట డీపు గారు, వీళ్ళందరి సమక్షంలో నాకు రాఖీ కట్టడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ఒక కల్చర్ ఉంది. భారతదేశంలో అన్నాదమ్ముల అనుబంధానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రక్త సంబంధికుల నుంచి మొదలైన ఈ అనుబంధం అనేది రాను రాను తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల మధ్య కులాలకు, మతాలకు అతీతంగా అందరి మధ్య కూడా ఒక సోదరి మనకు భావం అనేది పెంపొంది ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా కూడా ఒక సోదర భావంతో మెలిగే ఒక తత్వాన్ని తెలంగాణ ఉద్యమం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వంట పట్టించుకోవడం జరిగింది. ఆ క్రమంలోపటినే అందరూ కూడా కలిసికట్టుగా ఒక సోదరుడు కలిసే అక్కడ రెస్పెక్ట్ చేయడం, ఒక ఎదుటి వాళ్ళని ఎవరు చూసినా ఒక సోదరులాగా చూడడం, ఎవరు చూసినా ఒక సోదరి మనలాగా చూడడం, ఒక తత్వం అనేది ఇవాళ తెలంగాణ ఉద్యమ పుణ్యాన ఇలా అది అభివృద్ధి జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి ఇక్కడ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇవాళ ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఏ పథకాన్ని చేపట్టినా, కళ్యాణ లక్ష్మి పథకాన్ని చేపట్టినా, షాదీ ముబారక్ అయినా, పెన్షన్స్ అయినా ఇవ్వైనా కూడా మొదటగా మహిళల పేరు మీదే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారంటే ఇవాళ మహిళలకు ప్రాధాన్యం ఉన్న రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇవాళ సగర్వంగా ఇవాళ చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కల్చర్ ఇట్నే కొనసాగాలని భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అందరి మధ్య సోదర భావంతో మెదులుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో నాకు ఇచ్చిన గురుతరమైన బాధ్యతతోని మా నియోజకవర్గంలో అక్కలందరినీ నా సొంత ఆడబిడ్డలాగా, నా సొంత అక్క చెల్లెలాగా నేను చూసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఎవరి ఇంట్లో వారు దోమల పెరుగుదలకు దోహదం చేసే సామాగ్రిని స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. మూతలు లేని ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, కుండీలు, కూలర్లు, పాత టైర్లు, పూల కుండీల కింద ప్లేట్లు, తాగిపడేసిన కొబ్బరి బొండాలు, ఇతర పనికిరాని పగిలిపోయిన వస్తువులలో నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయని తెలిపారు. దోమల వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దోమల రహిత నగరం కోసం కలిసి ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అట్లే కట్టవో నువ్వు. అరే ఎందుకు రాలే? ఇప్పుడు వచ్చా మేము తీసుకొచ్చాడు ఇక్కడికి వచ్చాం. ఏం బాగుంటుంది అది
రక్షాబంధన్ నేపథ్యంలో సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డికి జెడ్పీ చైర్మన్ గుజ్జా దీపిక, కడారి సరళారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత, మార్కెట్ డైరెక్టర్ సల్మా రాఖీ కట్టారు. అవును చైర్మన్ గారు మైనార్టీలు ఈ ఫోటో శ్రీశైలం జలాశయం పూడికపై ముంబైకి చెందిన 12 మందితో కూడిన బృందం హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తోంది. జలాశయంలో నీటి నిల్వ, పూడిక తీతకు సంబంధించిన పరికరాలను నీటిలోకి పంపించారు. నిర్మాణ సమయంలో ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 308.62 టీఎంసీలు కాగా 2009 వరద తర్వాత 215కు పడిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు త్వరలో కృష్ణా బోర్డు అధీనంలోకి రానున్న నేపథ్యంలో మరోసారి నీటి నిల్వను కేంద్రం నిర్ధారించనుంది. इधर रहेगा वो उसका है वो लाख को देखते हैं घुमा के लाइट बनाने वाला ठीक है पकड़ लिया और एक बैटरी रहेगा उधर बैटरी दे रहे यही वाला दे दे वाला ఇది షేక్ అవుతుంది అది వస్తాను ఇక వస్తున్నాను కెప్టెన్ చేసి పెట్టుకున్నారా उसमें देख कटर है कि नहीं एक बैटरी उधर रखने का ये उनका काली भाई का इसको भरना नहीं है अभी वहाँ जाके भरना బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం జలాశయం పూడికపై హైడ్రోగ్రాఫిక్ సర్వే, మరోసారి నీటి నిల్వను నిర్ధారించనున్న కేంద్రం. చిలకలూరిపేటలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు, గణపవరంలోని తులసివనం వృద్ధాశ్రమంలో అన్నదానం. అనంతపురం జిల్లా కృష్టిపాడులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, పాఠశాల ప్రాంగణంలో వారంతా కలిసి సరస్వతి విగ్రహం ఏర్పాటు.
పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తేనన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్లాస్టిక్ నియంత్రణలో జాగృతి కృషి అభినందనీయమంటూ ప్రశంసలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.